పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. సరే, ఉదయం నుంచి కూడా స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ చాలా ప్రశాంత వాతావరణం జరుగుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? మా గవర్నమెంట్ పేదలకే పథకాలు ఇస్తుంది. మా గుళ్ళు కూడా సామాన్య భక్తులకే సర్వీస్ చేస్తారు. ఇంతకుముందు విఐపీలు అంటే వచ్చి లగ్జరీగా ఫస్ట్ విఐపీలు దర్శనాలు చేసేది. ఇప్పుడు అట్ట కాదు, సామాన్య భక్తులతో ఈరోజు కితకలాడుతున్నది. మీరందరూ కూడా చూశారు. కాబట్టి ఎందుకంటే ఈరోజు శ్రీకాళహస్తిలో గత 40 సంవత్సరాలుగా డెవలప్మెంట్ లేనిది ఈరోజు జగనన్న వస్తానే అన్నా 4 ఈదులు అన్న చెయ్యి ఇరిపింది అన్న, దేవుడు చెయ్య ఏం కావాలి మాకు 4 ఈదులు అండర్గ్రౌండ్ కేబుల్ కావాలన్న 15 కోట్లు సెలక్షన్, మళ్ళా టెంపుల్కి 2 కోట్లు పెట్టి లైటింగ్ ఈరోజు మన మోడీ గారు ఓపెన్ చేశారు. ఎక్కడ? అయోధ్యలో. అక్కడ లైటింగ్ చూశారు. అదే మా లైటింగ్ 4 వీధుల్లో దేవుడి ఫోటోలు పెట్టి ఈరోజు శ్రీకాళహస్తి ఎలా పేరు వచ్చిందో 4 వీధులకు పేర్లు పెడతా ఉన్నాం. ముందు ఆ వీధి, ఈ వీధి, నగిరి వీధి అనేది ఇప్పుడంతా ఏమీ లేదు. దేవుడి పేరుతోనే ఈరోజు ఎంతమంది మేము తీసుకున్న రోజుకి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఇయర్లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు 30-35 వేల మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు 4 లక్షల మంది వస్తున్నారు. ఎట్టంటే దానికి డెకరేషన్ కావచ్చు, భక్తులకి సౌకర్యాలు కావచ్చు, భక్తులకు నమ్మకాలు కావచ్చు, గుడి అంటే భక్తి రావచ్చు. చంద్రబాబు నాయుడు గుళ్ళు కొడుతున్నాడని భయంతో ఉండొచ్చు, అర్థమైందా? గుళ్ళు కూలస్తాడని భయంతో ఉండొచ్చు. ఈరోజు 200 కోట్ల రూపాయలు పెట్టి 30 సంవత్సరాలుగా డెవలప్ కాంది చెప్పుకున్న చరిత్రను 12 సంవత్సరాలు కుంభాభిషేకం చేయడం 22 సంవత్సరాలు పట్టింది. కోటి రూపాయలు ఇచ్చినాం. అట్లా 115 గుళ్ళు ఒక కాళహస్తిలోనే కట్టించినాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని? 115. ఇంకా రాష్ట్రం ఎత్తుకో. ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడికి. నువ్వు హిందూ, నేను హిందూ, నీది చిత్తూరు, నాది చిత్తూరు. నువ్వు చిత్తూరు జిల్లాలో ఎన్ని గుళ్ళు కట్టించినావు? జగన్మోహన్ రెడ్డి చేత ఎన్ని గుళ్ళు కట్టించారు? దీనికి నువ్వు సవాలా దీనికి? జగన్మోహన్ రెడ్డి కుప్పంలో గంగమ్మ గుడినే కట్టాడు సీఎం. ఆయన గురించి నాకు తెలీదా? గంగమ్మ గుళ్ళే కట్టాడు. ఎంత డెవలప్ చేస్తుండొచ్చు, ఎంత ఫేమస్. ఆ దేవస్థానం పట్టించుకోవాలా. కాబట్టి నక్కకి నాగలం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటే ఏ యాత్రికుడు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి పాలు కావాలంటే పాలు, వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అన్నీ అరేంజ్ చేయండి. కరెక్ట్గా విఐపీలు కొంచెం తగ్గించుకొని టైమింగ్స్ కూడా ఒక టైంలో పెట్టండి, తిరుమల తిరుపతి దేవస్థానం లాగా అన్నారు. కానీ ఎక్కువ ఈసారి సామాన్య భక్తులు లక్షల్లో వచ్చినారు. ఎక్కడ కూడా ఇబ్బందులు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. డ్యామ్ కూడా అప్రూవల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 7 to 7 రోడ్డు 40 కోట్లతో మొన్నే శంకుస్థాపన చేసినాం. మళ్ళీ అదేవిధంగా కొండ చుట్టూరు డెవలప్ చేసినాం. మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తూ ఉన్నాం. ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయాలి? చిత్తూరులో పుట్టినావు. తిరుమలలో నీకు సిగ్గు, మానం, లజ్జుంటే 1000 కండల మండపాన్ని కొట్టేసావు నువ్వే కదా. 1000 కండల మండపాన్ని తీసేసావు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు అప్పుడు ఇటుకరాలతో కట్టి దాని లోపల పాములు, పొట్టలు అన్నీ ఉండి ఆడంతా ఆయిల్ డబ్బాలు వేస్తే మా చైర్మన్ గారు అదేవిధంగా టెంపుల్ నుంచి ఆ చిన్న గోడ తీస్తే ఎంత అందం వచ్చిందో చూడండి. ఈరోజు యాత్రికి సామాన్య భక్తులకి ఎంత ఇది. ఆ రోజు 1000 కాళ్ళ మండపం కొట్టేసినాం. బయట ఉండే 1000 కాళ్ళ మండపం మేము అంత ఉండే ఒక 10 అడుగులు గోడ ఉంటే తీస్తే అమ్మ అన్నావు. 1000 కాళ్ళ మండపం కొట్టేసినావు. 44 గుళ్ళు కొట్టేసినావు. నువ్వు యాక్చువల్గా దేవుళ్ళకి సపోర్ట్ కాదు, నాస్తికుడు. అతను చంద్రబాబు నాయుడు నాస్తికుడు. నేను చెప్తా ఉన్నాను కదా. కాబట్టి ఇంత లక్షల మందిని ఈశ్వరుడిరా నాకు 5వ సంవత్సరం భాగ్యం ఇచ్చాడు. మళ్ళీ ఈ సంవత్సరం మరలా ఎమ్మెల్యేగా వస్తాను. జగన్మోహన్ మళ్ళీ సీఎం ఉంటారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి పెద్ద గిఫ్ట్ ఇక్కడ మంచిది ఒక బంగారుతో ఇవ్వబోతున్నాం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా. ఆయన సీఎం అయితే మొక్కనుడా ఖచ్చితంగా అది కూడా తీర్చుకుంటానని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రత్యేకించి శ్రీకాళహస్తి పట్టణంలో కనీ విని ఎరిగిన రీతిలో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టామంటున్నారు స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని చెప్పి ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి నుంచి.